చిలకడ దుంపల పులుసు ఆ మంట అదంతా చూస్తే వింతగా ఉంది కదా, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, చిలకడ దుంపల పులుసు చూడండి ఎంత బాగుందో. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి ముద్దపప్పు వేసి కలుపుకొని వడియాలు అప్పడాలు వేసుకొని నంచుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఇవాళ నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. తాలింపు వేస్తుంటే ఫ్లేమ్స్ వచ్చి ఫ్లాంబే లాగా వచ్చిందనమాట. అదేమైందో నెక్స్ట్ మీరే చూస్తారు. ఇప్పుడు రెసిపీ చూసి ఎంజాయ్ చేయండి. ఓ చూడండి, తాలింపు వేస్తున్నాను. ఇప్పుడు ఏమైపోతుందో పెద్ద ఫ్లాంబే. ఇది నేను చిలకడ దుంప పులుసులోకి వేసిన తాలింపండి. ఎలా చేసేస్తానో చూపిస్తాను చూడండి. చిలకడ దుంపలు ఒక 2 చిన్నవి, ఒక క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ కోసేసి పెట్టేసుకున్నాను. ఓకే, అన్నీ కోసేసి తగినన్ని నీళ్లు పోసేసి పెట్టేసుకున్నానండి. చిలకడ దుంపలు నల్లగా అయిపోతాయి అన్నమాట. అలా నల్లగా అవ్వకూడదంటే మనం కాస్త నీళ్ళు పోయాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి రసం తీసేసుకొని దానిలో పోసేస్తున్నాను. ఇప్పుడు ఆ చింతపండు నీళ్ళు, కూరగాయలు ముక్కలు ఉన్న దానిలో తగినంత ఉప్పు వేస్తాను. చింతపండుకి కారానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి. ఎప్పుడు ఉప్పుకి కొలత ఏమి ఉండదు కాబట్టి తగినంత ఉప్పు. ఓకే, ఇది మనం పుల్లగా తీయగా కారంగా చేస్తాము. చిలకడ దుంప న్యాచురల్గా స్వీట్గా ఉంటుందండి, భలే టేస్టీగా ఉంటుంది. దానిలో కొంచెం కారం, కాస్తంత పసుపు, చూడండి ఆ పాటి చిన్న బెల్లం ముక్క, ఇవన్నీ వేసి చక్కగా కలబెట్టేసి స్టవ్ హైలో పెట్టేసి మందపాటి గిన్నె తీసుకొని నీట్గా ఒక్కసారి కలిపేసి దాన్ని బాగా మరగనియాలి. 2 పొంగులన్నా రావాలండి మినిమం. 2 పొంగులు వచ్చేస్తే చూడండి ఎలా ఉంటుందో. తర్వాత కాస్త మెంతి పిండి కూడా వేస్తానండి. మెంతి పొడి ఒక 1/2 స్పూన్ వేసాను. 2 పొంగులు వచ్చాక చూడండి పైనంతా తెట్ట పేరుకుంది. ఆ తెట్ట మనం ఎప్పుడు ఆ స్కమ్ని రిమూవ్ చేసేయాలన్నమాట. ఆ స్కమ్ని రిమూవ్ చేయాలి. ఎందుకంటే బెల్లంలో, చింతపండులో బోల్డన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి. అవన్నీ నీట్గా పక్కన ఒక బౌల్ పెట్టుకొని చూడండి తీసేసాను. ఆల్మోస్ట్ ఒకసారి మనం చెక్ చేసుకుందామండి ముక్కలు ఉడికినాయో లేదో. క్యారెట్ ఉంది కదా, క్యారెట్ టైం పడుతుంది, చిలకడ దుంప త్వరగా ఉడికిపోతుంది. ఇవన్నీ చెక్ చేసుకున్నాక ఒక్కసారి నాకు బెల్లం సరిపోలేదనిపించిందండి. ఇది వేరే బెల్లం వేసాను. ఇంకొక బెల్లం ముక్క కూడా వేసేసి మళ్ళీ ఒక్క 2 నిమిషాలు మరగనిద్దామండి. ఆ బెల్లం కరిగి ముక్కలకి పట్టేసి తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఒకసారి సీజనింగ్ కూడా చెక్ చేసుకున్నాను, ఉప్పు తక్కువైంది వేసేసాను. తాలింపు కోసం నూనె కాగిపోతుంది. నూనె కాగిన తర్వాత మనం ఇందులో పప్పులు వేయం కదా, మీకు తెలుసు కదా, జీలకర్ర, ఆవాలు, ఆ 2 చిటపట్లాడాలండి. 2 వెల్లుల్లిపాయలు వేసాను. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఓ మై గాడ్, ఇంటి ఫ్లాంబే వచ్చింది. ఒక్క క్షణం తాలింపుని పులుసులో వేసేసి ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసి ఒక్క క్షణం నాకెందుకు చూడబుద్ధి అవుతుంది. స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ పోకుండా మూత పెట్టేసి ఎంజాయ్ చేసేయండి చిలకడ దుంపల పులుసు. ఓకే.